ఎవ్రీ వెడ్నెస్డే అండ్ సండే 30 ప్రిలిమ్స్ టెస్ట్ ఉంటాయి మనకి. నెక్స్ట్ అదే రోజు ఎవరికైతే ప్రిపరేషన్ అయిపోయింది, మేము వెటరన్స్గా ఉన్నామో, లాస్ట్ 2 ఇయర్స్లో ప్రిపేర్ అవుతూనే ఉన్నామో కంటిన్యూస్గా, కాబట్టి మాకు ఇంకా రిగరస్ షెడ్యూల్ ఉంటే మేము వర్క్ చేయగలము, ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయగలము అని కాన్ఫిడెన్స్ ఉంటే ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ప్రిలిమ్స్ టెస్ట్ రాసిన తర్వాత మళ్ళీ మెయిన్స్ ఆల్మోస్ట్ 15 క్వశ్చన్స్ తోటి ఒరిజినల్ ఎగ్జామ్ ప్యాటర్న్లోనే వితౌట్ చాయిస్ మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. బట్ ఫస్ట్ 2 సెక్షన్స్లో ఒరిజినల్ ఎగ్జామ్లో మనకి చాయిస్ ఉండదు, తర్వాత సెక్షన్స్లో ఉంటుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ మనం అసలు చాయిస్ లేకుండా 15 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది మెయిన్స్కి సంబంధించి. అంటే మీరు వచ్చి ఇక్కడ ప్రిలిమ్స్ టెస్ట్ రాసి అదే టాపిక్స్ మీద మనకి మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ప్రిలిమ్స్ రాసి మెయిన్స్ రాసిన తర్వాత స్టిల్ ఇంకా నేను ప్రిపరేషన్ బాగా చేయగలిగాను, అంతకుముందు మేము కండక్ట్ చేసిన చాలా ప్రోగ్రామ్స్ని మేము ఫాలో అయ్యి ఉన్నామో అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా, లేదా ఫ్రెషర్ అయినా యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యి ఉన్నా ఇంతకుముందు, నాకు కాన్ఫిడెన్స్ ఉంది నేను ఇంకా ఎక్కువ ప్రిపేర్ కాగలను అనే నమ్మకం ఉంటే మీరు ఆ ప్రిలిమ్స్ టెస్ట్ మెయిన్స్ టెస్ట్ రాసిన తర్వాత ఒక ఎస్ఏ ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది, ఒక ఎస్ఏ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆ రోజంతా కూడా మీరు వెడ్నెస్డే రోజు మార్నింగ్ టు ఆల్మోస్ట్ ఈవినింగ్ టెస్ట్ రాస్తూనే ఉంటారు ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్తో. సో ఒక 2.5 hours ప్రిలిమ్స్ రాస్తారు, నెక్స్ట్ 3 hours మెయిన్స్ రాస్తారు, హాఫ్ అన్ అవర్ బ్రేక్ తోటి, తర్వాత మళ్ళీ ఒక 1 hour టైం తీసుకొని ఒక ఎస్ఏ రాస్తారు. సో వెడ్నెస్డే రోజు ఇలా ఉంటుంది షెడ్యూల్. సేమ్ అలానే సండే రోజు కూడా షెడ్యూల్ ఉండబోతుంది. షెడ్యూల్ ఆ ప్రకారం రన్ చేస్తాం. ఇంకా ఓన్లీ ప్రిలిమ్స్ రాయాలనుకున్న వాళ్ళు రాయొచ్చు, లేదు ఓన్లీ మెయిన్స్ రాద్దాం అనుకున్నా రాయొచ్చు, అండ్ ఓన్లీ ఎస్ఎస్ఏ రాస్తామో అనుకున్న వాళ్ళు కూడా రాయొచ్చు, లేదా అన్నీ కలిపి ప్రిలిమ్స్ మెయిన్స్ అండ్ ఎస్ఎస్ అన్నీ రాద్దామో అనుకున్న వాళ్ళు కూడా రాయొచ్చు. ఓకే, సో ఇది మన ప్రోగ్రామ్కి సంబంధించి టోటల్గా 30 టెస్ట్ ఉంటున్నాయి. వెడ్నెస్డే సండే ఈ టెస్ట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 30 టెస్ట్ మనకి వెడ్నెస్డే సండే కండక్ట్ చేసేటప్పుడు ప్రిలిమ్స్ మెయిన్స్ అండ్ ఎస్ఏ కంటిన్యూస్గా ఉంటున్నాయి. ఇది యాక్చువల్ షెడ్యూల్ అనేది. ఇంకా దీన్ని ఎలా మనం ప్రిపేర్ అవుతాము అనేది ఒక విషయం మీకు చెప్పాలి. కొంతమంది సిలబస్కి సంబంధించి యూనిట్ని మనం మైక్రో లెవెల్లో డీకోడ్ చేసుకోగలిగితే అది మీకు హెల్ప్ అవుతుంది. నేను ఇక్కడ జూమ్లో దాన్ని డిస్ప్లే చేస్తున్నాను. ఇఫ్ యూ డోంట్ మైండ్ జూమ్ ఎవరైతే లింక్ ఓపెన్ చేస్తారో దాన్ని మ్యూట్ చేసుకొని మీరు ఓపెన్ చేస్తా అంటే చేయొచ్చు. దానిలో మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూనిట్కి సంబంధించి మొత్తం మనకి 75 యూనిట్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ 6 పేపర్స్ ఉన్నాయి. 6 పేపర్స్లో ఫస్ట్ పేపర్ వచ్చేసరికి మనకి ఎస్ఏ కాబట్టి అది పక్కన పెడితే మిగతా 5 పేపర్స్ మీద మనకి 75 యూనిట్స్ ఉన్నాయి కదా. ఆ 75 యూనిట్స్ని ప్రతి యూనిట్ని కూడా ఇంకా మైక్రో లెవెల్లో కనుక మనము డీకోడ్ చేసి సెగ్రిగేట్ చేసుకోగలిగితే, ప్రతి యూనిట్ని మైక్రో లెవెల్లో మనం డివైడ్ చేసుకోగలిగితే 4 to 5 సబ్ యూనిట్స్గా మనం భావించవచ్చు. 4 to 5 సబ్ యూనిట్స్ అంటే మనకి అప్రాక్సిమేట్గా 75 యూనిట్స్ ఇంటూ 5 సబ్ యూనిట్స్ అనొచ్చు మనం. సిలబస్ మొత్తాన్ని 75 యూనిట్స్ ఇంటూ 5 సబ్ యూనిట్స్ మనం అలా డివైడ్ చేసుకోవచ్చు. అంటే మనకి సుమారుగా ఒక 425 యూనిట్స్ సబ్ యూనిట్స్ ఉంటాయి. 375 సబ్ యూనిట్స్ ఉంటాయి. 375 సబ్ యూనిట్స్ కనుక మనం చేసుకోగలిగితే ఆ 375 సబ్ యూనిట్స్లో ఒక్కొక్క సబ్ యూనిట్కి సంబంధించి మనం సుమారు ఒక 2 to 3 క్వశ్చన్స్ కనుక ప్రిపేర్ అవ్వగలిగితే అది మీకు ఆల్మోస్ట్ ఒరిజినల్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి థీమ్ని హిట్ చేయగలిగినట్టే. ఒరిజినల్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఏది రాబోతుంది అని మనం ముందే ప్రెడిక్ట్ చేయగలిగినట్టు అవుతుంది. సో నేను ఏం చెప్తున్నానంటే ఒకసారి మీరు ఆ స్లాట్ వైజ్ చూసుకోగలిగితే ఫస్ట్ యూనిట్లో మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఎమర్జెన్స్ ఆఫ్ రిలీజియస్ మూమెంట్, జైనిజం బుద్ధిజం అని, ఇండో గ్రీక్ ఆర్కిటెక్చర్ అని, నెక్స్ట్ సోషల్ కల్చరల్ కండిషన్స్ ఇలాంటివి ఉన్నాయి. ఇది ఫస్ట్ యూనిట్కి సంబంధించినటువంటి టోటల్ సబ్జెక్ట్. డీకోడ్ చేస్తే 4 పార్ట్స్గా మనం అనుకోవచ్చు. ఒక పార్ట్కి సంబంధించి సపోజ్ అలానే నేను డే 3కి సంబంధించిన ఈ షెడ్యూల్లో డే 3 సంబంధించి క్వశ్చన్స్ మనం ప్రిపేర్ చేసిన విధానం ఎలా ఉంది ఇక్కడ చూస్తే డే 3 దీన్ని రివర్స్ ఇంజనీరింగ్ అనే టెక్నిక్ తోటి నేను చెప్తుంటాను చాలాసార్లు. అలానే మనం కరెంట్ అఫైర్స్ రివర్స్ ఇంజనీరింగ్ అని వెళ్తున్నాము ఇదే మోడల్లో. అందులో డే 3కి సంబంధించిన మీరు షెడ్యూల్ చూస్తే ఒక క్వశ్చన్
మనకి ఎక్కడి నుంచి తీసుకున్నాము, ఎగ్జామైన్ ద చేంజ్ ఇన్ ప్యాటర్న్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ ప్యాటర్న్ ఇన్ ద ప్రీ కొలనియల్ పీరియడ్ అండ్ కొలనియల్ రూల్ అని ఉంది. సో ఈ క్వశ్చన్ని మనం స్లాట్ 1 నుంచి తీసుకొని ఇవ్వడం జరిగింది. ఇలా ఒక్కొక్క స్లాట్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ని మనం ఇచ్చేటప్పుడు దాంతోపాటు ఆ క్వశ్చన్తో పాటు మనం ఏమి ఇస్తున్నాం, అక్కడ ఈ క్వశ్చన్ ఎందుకు ఇచ్చామనే ఒక అనాలిసిస్ ఇస్తున్నాం. ఈ క్వశ్చన్ ఎందుకు ఇచ్చాము అంటే యూపీఎస్సీలో ఈ ఫారెన్ ట్రేడ్కి సంబంధించినటువంటి డిస్రప్షన్ ఎలా చోటు చేసుకుంది ప్రీ కొలనియల్ టైంలో అనే అంశం మీద మనకి యూపీఎస్సీలో 2017లో ఒకసారి 2014లో ఒకసారి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వచ్చినాయి ఇదే ఏరియా పైన. అలానే ఏపీపీఎస్సీలో 2011లో కూడా ఒక క్వశ్చన్ వచ్చింది. సో మనం ఏం చేయబోతున్నాం ఇప్పుడు, మళ్ళీ ఒకసారి ముందుకు వచ్చి చూడండి, మీరు ఇది అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఒకసారి చూడండి, 375 సబ్ యూనిట్స్ అన్నాను. ఒక్కొక్క సబ్ యూనిట్ని 2 to 3 క్వశ్చన్స్గా మనం తయారు చేసుకుంటున్నాము. ప్రతి క్వశ్చన్ని కూడా దాని వెనకాల వచ్చినటువంటి మొత్తం పీవైక్యూస్ లిస్ట్ తీసుకోగలిగితే 100% ప్రిపరేషన్ అయిపోయినట్టే. అంటే సిలబస్ ఏముంది మీకు ఇప్పుడు డే 3కి సంబంధించిన సిలబస్ ఏముంది, ఫర్ ఎగ్జాంపుల్ డే 3కి సంబంధించి అది ఎగ్జామ్కి సంబంధించినటువంటి సిలబస్. అది డే 3 ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బ్రిటిష్ కొలనియల్ రూల్ ఇన్ ఇండియా, కర్ణాటిక్ వార్స్, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, ఇది డే 3కి సంబంధించింది. ఆంగ్లో మైసూర్, ఆంగ్లో మరాఠా, ఆంగ్లో సిక్ వార్స్ అని ఉంది. ఇది డే 3లో ఒక స్లాట్లో ఉన్నటువంటి టాపిక్. ఈ టాపిక్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ప్రీ కొలనియల్ పీరియడ్లో ఏం చోటు చేసుకుంది అనేది అక్కడ మనం తయారు చేసుకోగలగాలి. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బ్రిటిష్ కొలనియల్ రూల్ అనే టాపిక్ మీద వాళ్ళు చేసినటువంటి యుద్ధాలు ఏంటి, వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఫారెన్ ట్రేడ్ నార్మ్స్ ఏంటి, దానివల్ల వచ్చినటువంటి డిస్రప్షన్ ఏంటి అనే అంశం మీద మనకి మొత్తం ఎన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వచ్చినాయి అనే లిస్ట్ మనం తీసుకోగలగాలి. మొత్తం ఎన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వచ్చినాయి అనే లిస్ట్ కనుక మనం తీసుకోగలిగితే మనకి సిలబస్ డీకోడ్ అయింది, దానికి సంబంధించిన టోటల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయి. దాంతోపాటు మనం సెట్ చేసిన క్వశ్చన్, ఆ క్వశ్చన్ కింద ఇచ్చినటువంటి డైమెన్షన్స్తో కూడినటువంటి ఆన్సర్, కీవర్డ్స్తో కూడిన ఆన్సర్. ఆ కీవర్డ్తో కూడిన ఆన్సర్ మీరు ఒకసారి చూస్తే, నేను ఇందాక చూపించినటువంటి ఒక ఆన్సర్ కాపీ మీరు ఇదిగోండి, ఆ డే 3 ఇది ప్రీ కొలనియల్ పీరియడ్లో ఉన్నటువంటి టాపిక్, ఆ క్వశ్చన్, దానిలో సబ్ హెడ్డింగ్స్ సేమ్ ఇలానే ప్రతి టాపిక్ మీద కూడా కొన్ని డైమెన్షన్స్ తోటి పీవైక్యూస్ తోటి మీకు క్వశ్చన్స్ ఇస్తున్నాము. రైట్, ఇలా ఏపీపీఎస్సీలో ఎప్పుడు అడిగారు, సబ్సిడరీ అలయన్స్ అనే కాన్సెప్ట్ ఉంది, దాని మీద ఏపీపీఎస్సీలో క్వశ్చన్ ఎలా వచ్చింది, దాన్ని బేస్ చేసుకుని మనం క్వశ్చన్ చేసి దాన్ని మొత్తం 360 degreesలో అనలైజ్ చేస్తూ వేరియస్ డైమెన్షన్స్లో కనుక మనం ఆన్సర్ రాసి పెట్టుకుంటే మీకు ఒక్కొక్క సిలబస్ మైక్రో యూనిట్ పైన సుమారుగా 5 క్వశ్చన్స్ నుంచి 1 క్వశ్చన్ పీవైక్యూ ఉండొచ్చు. 375 సబ్ యూనిట్స్ పైన ఒక్కొక్క సబ్ యూనిట్కి సంబంధించి 5 to 1 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉండొచ్చు. అంటే మనకి టోటల్గా ఒక 1000 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వస్తాయి అప్రాక్సిమేట్గా, యావరేజ్గా 3 వేసుకుంటే ఒక 1000 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వస్తే అంటే మనకి 75 యూనిట్స్ ఉన్నాయి. 75 యూనిట్స్ నుంచి 375 మైక్రో యూనిట్స్గా డివైడ్ చేసాము. 375 మైక్రో యూనిట్స్ని ఒక్కొక్క మైక్రో యూనిట్ నుంచి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ బయటకు తీసాము. ఒక్కొక్కటి ఫిల్టర్ చేస్తున్నాం చూడండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ బయటకు తీసిన తర్వాత ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ కవర్ చేస్తున్నటువంటి ఒక క్వశ్చన్ సెట్ చేసుకొని, 2 క్వశ్చన్స్ సెట్ చేసుకొని వాటికి ఫుల్ లెంత్ మోడల్ ఆన్సర్ చేయగలిగాము. ఓకే, మీరు చూస్తుంటే అక్కడ ఇది పెట్టండి, మ్యూట్లో పెట్టండి. 75 యూనిట్స్ ఉన్నాయి టోటల్గా. మనకి 75 యూనిట్స్ నుంచి మనం ఏం చేసాం ఇందాక, 375 మైక్రో యూనిట్స్, ఇది 400 అని కూడా అనుకుందాం. కొన్నిసార్లు లెందీగా గవర్నెన్స్ టాపిక్స్ చాలా లెందీగా ఉంటాయి కాబట్టి. సో వీటి నుంచి ఒక 1000 పీవైక్యూస్ ఉంటాయి. ఈ పీవైక్యూస్ వచ్చేసరికి యూపీఎస్సీ నుంచి, ఏపీపీఎస్సీ నుంచి ఉన్నాయి. సో ఈ 1000 పీవైక్యూస్ నుంచి నెక్స్ట్ మనం దీన్ని మేమిచ్చిన 500 మెయిన్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి. ఈ 1000 పీవైక్యూస్కి సంబంధించినటువంటి మోడల్ ఆన్సర్స్ లాగా
ఈ మొత్తం 375 మైక్రో యూనిట్స్ని కవర్ చేసేటట్టుగా ఈ 500 క్వశ్చన్స్ ఇవ్వగలగాలి. 500 క్వశ్చన్స్కి సంబంధించిన ఆన్సర్ ఉండగలగాలి. అంటే ఈ 500 క్వశ్చన్స్కి మోడల్ ఆన్సర్లో ఇచ్చినటువంటి డైమెన్షన్స్ పాయింట్స్ బట్టి కొట్టేస్తే ఈ 75 యూనిట్స్ అయిపోయినట్టే, రైట్? ఇది మనం తీసుకెళ్లాల్సిన పద్ధతి. ఇంతే కన్ఫైన్ అవ్వాలి. దీన్ని ఈ 500 క్వశ్చన్స్ని 500 సార్లు చదివితే మనకి మిషన్ 500 అకాంప్లిష్ అవుతుంది న్యాచురల్గా. ఎందుకంటే నిద్రలు లేపడినా మీరు 3 అవర్స్లో 3000+ వర్డ్స్ రాయాలి. మొత్తం 45 పేజెస్ బుక్లెట్ ఇస్తాడు. ప్రతి 10 నిమిషాల్లో 3 పేజీలు నింపుతారు. ఎట్లా నింపుతారు ఊహించండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది రోబోలాగా, టెంటెడెడెడెడ్ అని. అట్లా రాస్తాం మనం, నిజం. జస్ట్ ఇది అట్లా రాసేసుకొని వచ్చేస్తే మనం వద్దన్నా కూడా కంఫర్టబుల్గా మనకు కావాల్సిన ర్యాంక్ పోస్ట్ మన చేతిలో ఉంటుంది. ఓన్లీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే బోరు కొట్టే పనినే మళ్ళీ మళ్ళీ చేయడం, అదే ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే అన్నిసార్లు చదివిందే మళ్ళీ చదివి మళ్ళీ రాసి మళ్ళీ రాసి 4 నెలల రోజులు గ్యాప్ ఇస్తే అన్నీ మర్చిపోతాం. క్వాలిటీ పడిపోతుంది, ఆన్సర్ రైటింగ్లో ఎన్రిచ్మెంట్ పోతుంది. కాబట్టి మళ్ళీ చదవాలి. ఎందుకని ఎగ్జామ్ పోస్ట్పోన్ అయితే డల్ అయిపోయామంటే అది ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి మళ్ళీ చదువుతూ కూర్చోవాలి. ఎప్పుడు వదిలేసిన చదువు నోటిఫికేషన్ వచ్చినప్పుడు చూద్దాం అంటే అన్నీ మర్చిపోతాం. మళ్ళీ వచ్చి మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసిన ఫీలింగ్, అన్నీ చదివినట్టు ఉంటుంది, కాన్ఫిడెన్స్ ఉంటుంది, మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. ఇప్పుడే దిగి ఉంటాడు. ఈ స్ట్రాటజీ మొత్తం వాడికి తెలిసిపోయింది ఈ సెషన్ అయిన తర్వాత. ఇంకా వాడి ఎంతూజియాజం ఉంటుంది. ఇప్పుడే నోటిఫికేషన్ వచ్చింది, ఇక వాడు పరుగులు తీస్తుంటాడు, మీరు వెనకబడుతూ ఉంటారు. అప్పుడు మనకు తెలియకుండా ఆవేదన బయటకు వస్తుంటుంది. అది ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఆ ఫైర్లో నేను ఉన్నప్పుడు రాలేదు, ఇప్పుడు కరెక్ట్గా వాడు కొత్తోడు వస్తాడు, ఫస్ట్ అటెంప్ట్లో కొట్టేస్తాడు. జనరల్గా ఇదే జరుగుతుంటుంది యూపీఎస్సీలో. అందుకే కొంచెం కంఫర్ట్ ఉంటుంది. ఇక్కడ మనకు వచ్చేసరికి అంబిగ్విటీ ఉంటుంది. ఇప్పటికీ కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీకు నచ్చినా నచ్చకపోయినా ఈ 4 months సైకిల్ని ఫినిష్ చేస్తూ 90% ఎగ్జామ్ పెడితే మంచిది. 4 monthsలో అవ్వదు అని నేను అనుకుంటున్నా, అవుతుంది అని మీరు అనుకోండి. అవుతుంది అని కూడా అనుకుంటున్నా, అవ్వదు అనుకోండి. ఏదైనా 4 months అయింది, నెక్స్ట్ మళ్ళీ 4 months, నెక్స్ట్ కంపల్సరీ ఈసారి అయిపోద్ది. కొంచెం అటు ఇటు అయినా ఇంకో 2 months అయినా సరే మనం ఏం చేస్తుండాలి, ఈ 500 క్వశ్చన్ సైకిల్ని మళ్ళీ 5 times ఎవ్రీడే రిపీట్ చేసుకుంటూ వెళ్తూనే ఉండాలి. అలా గనక జరగకపోతే మీరే ఊహించండి. ఇప్పుడు నేను 6 pack చేయడానికి 1 year ఎక్సర్సైజ్ చేసి ఒక 3 months గ్యాప్ ఇచ్చా. నేను లాస్ట్ డే వదిలేసిన రోజు నా బాడీ మెటబాలిజం రేట్ ఎలా ఉందో అదే రేట్ ఉంటుందా స్టార్ట్ చేసిన వెంటనే 3 months గ్యాప్ ఇచ్చి? సో మన మైండ్ కెపాసిటీ కూడా ఆ స్పాంటేనియస్ రీకాలింగ్, రిటెన్షన్ కెపాసిటీ అండ్ స్పాంటేనియస్ హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ అవన్నీ కూడా పోతాయి కదా 3 months గ్యాప్ ఇస్తే. అది ఇక్కడ ఆస్పిరెంట్స్కి వస్తున్న సమస్య అది. సో నేను మీకు ఈ కంటెంట్ అంతా ఆల్మోస్ట్ అట్టిపండు ఒలిచేసి ముక్కలు కూడా చేసి చక్కెర కూడా వేసి రెడీగా ఉంది. రోజు తినాలి, అదే చిరాకు. సమస్య ఏంటంటే రోజు అదే తినాలి. సో అది సమస్య కాకుండా చేసుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఒక పీర్ గ్రూప్ తోటి సపోర్ట్తో, అండ్ ఒక పర్ఫెక్ట్ మెంటర్ సపోర్ట్తో, అండ్ లైక్ మైండెడ్ పీపుల్తో, పాజిటివ్గా ఉండే పీపుల్తో. ఎప్పుడైతే ఎగ్జామ్ అని ఏదో ఒక నెగిటివ్గా మనకి ఫీలింగ్ వస్తుంటుంది, కాంట్రవర్సీస్కి అగెయిన్స్ట్గా అసలు దాన్ని దూరం చేసేసుకొని కొంచెం ఒక జర్నీ అనేది మనం ఎలా ఉండాలంటే, మరీ మనం మునులు ఋషులు అవ్వక్కర్లేదు, ఈక్వానిమిటీతో అవ్వక్కర్లేదు, కానీ మన చుట్టూ ఉన్న వ్యక్తులు ఒక్క పర్సన్ ఉన్నా కూడా మనకి బాగా సపోర్ట్ చేయాలి, పాజిటివ్గా ఉండాలి. అవ్వలేదు, ఈ ఇయర్ అవ్వదు, 1 yearకైనా వస్తుంది, 2 yearsకైనా వస్తుంది, బట్ నీవు ప్రయత్నం ఆపకూడదు. దానికి తగ్గట్టు నువ్వు జాబ్ చేసుకోవాలా చేసుకో, బట్ డైలీ నువ్వు ఒక క్వశ్చన్కి ఆన్సర్ రాయాలి. వెడ్నెస్డే రోజు వచ్చి ఆ ఎగ్జామ్ రాసుకోవాలి, సండే రోజు వచ్చి ఎగ్జామ్ రాసుకో. ఎంత చదువుతావు చదువు, మిస్ అయితే పర్లేదు. ఎగ్జామ్ రాసిన తర్వాత మోడల్ ఆన్సర్ అప్లోడ్ అవుతుంది, దాన్ని బట్టి కొట్టు చూడుకుంటూ రాసుకో. సెక్షనల్ టెస్ట్ అయిన తర్వాత వీటన్నిటి మీద గ్రాండ్ టెస్ట్ అవుతుంది. గ్రాండ్ టెస్ట్ అప్పుడు మళ్ళీ బట్టి కొట్టుకు రాసుకో. మిగతా అప్పుడు నీ పని నువ్వు చేసుకుంటుండు, నీ చదువు నువ్వు చదువుకుంటూ రాసుకుంటుండు. దేనికది సపరేట్ టైం షెడ్యూల్ ఇచ్చేసి ఆ టైం షెడ్యూల్ని ఎవరైతే డిస్టర్బ్ చేస్తారో వాళ్ళని అవాయిడ్ చేసేసుకో. అది నీ మైండ్ డిస్టర్బ్ చేసినా, నీ టైం డిస్టర్బ్ చేసినా అవాయిడ్ చేసేసుకొని ప్రశాంతంగా ట్రావెల్ చేయండి.
అది ఇంకా రిజల్ట్ గురించి, డేట్స్ గురించి, నోటిఫికేషన్స్ గురించి, సిలబస్ చేంజెస్ గురించి వేటిని పట్టించుకోకూడదు. అది జర్నీ చేస్తూ వెళ్ళండి. మీకు 500 పోస్ట్ మించే ఇంకా పోస్ట్ ఉంటుంది కానీ తగ్గదు కదా న్యాచురల్గా. మనకు కావాల్సింది ఒకటే కదా, అంటే అది ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఈ స్ట్రాటజీ మీకు రెడీగా ఉంది. సో నేను ఇస్తున్నటువంటి ఈ పద్ధతిని మేము ఫాలో అవ్వగలిగితే చాలు. ఇదే సేమ్ టెక్నిక్ మనం ప్రిలిమ్స్లో కూడా ఇస్తాము. సేమ్ టెక్నిక్ ఏంటంటే ప్రిలిమ్స్లో కొంచెం చాలా ఓపెన్ ఎండెడ్గా ఉంటుంది, అంత స్పెసిఫిక్గా ఉండదు. సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఏంటంటే ఏది యాక్చువల్గా టఫ్ అని భ్రమ ఉంది. 1:50 అనేసరికి ప్రిలిమ్స్ ఈజీ సెలెక్ట్ అవ్వడం అని, మెయిన్స్ కష్టం అనేది అనుకుంటున్నారు. ఇప్పుడు యాక్చువల్గా సిలబస్ లిమిటేషన్ దేనికి ఉంది? మెయిన్స్కి ఉంది. క్వశ్చన్స్ మీరు ఏం ప్రెడిక్ట్ చేస్తారో లైన్తో సహా చేంజ్ లేకుండా యాజ్ ఇట్ ఈజ్ అదే వస్తుంది. ఎందుకంటే ఇట్ ఈస్ ఐ హ్యావ్ ప్రూవెన్ ఇట్. మీరు కావాలంటే నేను ఏపీపీఎస్సి గ్రూప్ 1లో మేము ఇచ్చిన క్వశ్చన్స్ నిరంతర సాధనలో అని ఇచ్చా. యాజ్ ఇట్ ఈస్ హిందూ ఎలిమెంట్స్ ఇన్ మొఘల్ ఆర్కిటెక్చర్ అని మేము ఇచ్చాం క్వశ్చన్. యాజ్ ఇట్ ఈస్ హిందూ ఎలిమెంట్స్ ఇన్ మొఘల్ ఆర్కిటెక్చర్ అని వచ్చింది. అక్షరం పొల్లు కూడా తప్పుపోకుండా వచ్చింది క్వశ్చన్. ఎందుకంటే సిలబస్ అంతే ఉంది, అన్నేసార్లు రిపీట్ అయింది. మెయిన్స్కి క్వశ్చన్ ఏమనుకుంటామో అదే వస్తుంది. సిలబస్ కాన్సెప్ట్ చాలా సింపుల్. ఒక 2-3 బౌన్సర్స్ పడతాయి, అది మనకే కాదు అందరికీ కష్టమే. సో ఆల్రెడీ ముందు చదువుకున్న పాయింట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి అక్కడి నుంచి ఒకటి ఇక్కడి నుంచి ఒకటి కలబూరకంగా చేసి మిక్స్ చేసి కొడితే అయిపోద్ది. ఆ బౌన్సర్స్ కూడా పెద్ద ప్రాబ్లం కాదు అది. సో ఇప్పుడు దీనికి బేసిక్స్ అయిపోయిన వాళ్ళు, ఫౌండేషన్ కోర్స్ ఫినిష్ చేసుకున్న వాళ్ళు, రిపీటెడ్గా రివైజ్ చేస్తున్నటువంటి వెటరన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం పాజిటివ్ ఎన్విరాన్మెంట్లో కన్సిస్టెంట్గా ప్రిపేర్ అయ్యే ఎన్విరాన్మెంట్ ఉంటే చాలు. అండ్ ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్యారలల్గా అటు కోర్స్ ఫినిష్ చేసుకుంటే ఈ టెస్టులు రాసుకుంటూ వెళ్ళిపోతే దే విల్ బీ ఇన్ ఎ స్టేజ్ ఆఫ్ కాన్ఫిడెన్స్. వెన్ ఎవర్ నోటిఫికేషన్ కమ్స్ యూ విల్ బీ ఇన్ ఎ స్టేజ్ టు కంప్లీట్ వాట్ ఎవర్ టార్గెట్ దట్ ఐ గివ్ యూ. అంటే అంతకుముందు ఇంకా నోటిఫికేషన్ వచ్చి మెయిన్స్ నడుస్తున్నప్పుడు ప్రతిరోజు టెస్టులు పెడతాం మేము. రోజు 15 క్వశ్చన్లు రాయొచ్చు మీరు అప్పుడు కావాలంటే, సిలబస్ అయిపోయి. సో ఇది మనకున్న స్ట్రాటజీ. ఈ డీకోడ్ చేసింది ఇది చాలా దాచాం, కుప్పలు ఉన్నాయి. అసలు మేము కొన్ని ఎన్నే ఇచ్చేస్తాం మీకు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను డీకోడ్కి సంబంధించి ప్రిలిమ్స్లో మీరు ఒక్కసారి జూమ్ సెషన్ని మీరు చూడగలిగితే నేను షేర్ చేస్తున్నాను. పీవైక్యూ ఎస్, మీరు చూడండి క్వశ్చన్స్ సింపుల్గా నేను మీకు చూపించే కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ. సపోజ్ లెట్స్ టేక్ దిస్ ఈజ్ యూపీఎస్సి క్వశ్చన్ ఒకటి. ఇది 2019లో వచ్చిన క్వశ్చన్. ఇది ఇక్కడ ప్రొజెక్ట్ లేదు కదా. 2019లో ఆన్ 21st June ద సన్ డజంట్ సెట్ బిలో ద హారిజాన్ అని క్వశ్చన్. యాక్చువల్లీ ఏంటి, June 21 రోజు మనకి సూర్యుడు ఉత్తరార్ధగోళంలో ఎప్పుడు అస్తమించడు అనేది అక్కడ ఆప్షన్ అనమాట. June 21 రోజు. ఎందుకంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పైన సన్ రేస్ డైరెక్ట్గా పడతాయి, 90 degrees చేస్తాయి అన్నమాట. సో ఇప్పుడు మనకి సన్ రేస్ కవరేజ్ అనేది దాదాపు 180 degrees ఉంటుంది. సో 23.5 degrees నుంచి +90 పైన చేసుకోగలిగితే మొత్తం ఉత్తరార్ధగోళం కవర్ అవుతుంది. సరే, ఇందులో ఉన్న బేసిక్స్ ఫౌండేషన్ మీరు ఎక్కడ దొరుకుతుంది అనేది ఒకసారి చూసుకోండి. బేసిక్స్ ఫౌండేషన్ అంటే నేను చెప్పింది ఏం లేదు, ఇందాక మీకు చెప్పింది ఇది ఎర్త్, ఇది 0 degrees, ఇది 23.5 degrees. ఓకే, సన్ రేస్ పడింది అనుకోండి, దీని మీద పడ్డది అనుకోండి, ఇటువైపు 90 degrees కవర్ చేయాలి, ఇటువైపు 90 degrees కవర్ చేయాలి, అంతే కదా. 180 degrees కదా, ఒకవైపు చీకటి ఒకవైపు వెలుగు కదా. సో ఇప్పుడు ఇక్కడ ఇటు +90 చేస్తే ఏమొస్తుంది, 23.5. సో ఉత్తరార్ధగోళం అంతా కూడా సూర్యుడు అస్తమించాడు కదా, అదే అన్నది +90 చేస్తే. ఎందుకంటే ఇటువైపు నుంచి 90 degrees, ఇక్కడ వరకే సన్ రేస్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ వరకే సన్ రేస్ ఉంటాయి అక్కడ.
ఇక్కడ వరకే. ఇటంతా చీకటి ఉంటుంది, సూర్యుడు ఎప్పుడు అస్తమించే ఉంటాడు. ఇక్కడంతా చీకటే ఉంటుంది. ఎందుకని 23.5 డిగ్రీస్ నుంచి ఇక్కడ 0 డిగ్రీస్కి ఇక్కడ 23 కవర్ అయిపోయినాయి. 23.5 ఇంకా బ్యాలెన్స్ 66.5 ఉన్నాయి. 90 డిగ్రీసే సన్ రైస్ పడతాయి, ఆ పైన 90 డిగ్రీస్ సన్ రైస్ పడతాయి. సో అందువల్ల క్వశ్చన్ ఏంటి అడిగింది అది. కానీ అక్కడ ఇది ఎక్కడి నుంచి ఇచ్చాడు, 6th క్లాస్ ఎన్సీఆర్టీలో ద ఎర్త్ అవర్ హ్యాబిటాట్లో ఒక పిక్చర్ ఉంది, ఆ పిక్చర్ నుంచి ఇచ్చాడు ఇది, ఆ పిక్చర్ నుంచి. నెక్స్ట్ ఇట్లా మీరు 2019 ఇది 2021లో వరుసగా క్వశ్చన్స్ 2 టెక్స్ట్ బుక్స్ నుంచి వచ్చినవి ఉన్నాయి. సపోజ్ 21 ప్రిలిమ్స్ సెట్ ఏ క్వశ్చన్ 6th ఎన్సీఆర్టీ పాలిటీ. ఒక చిన్న క్వశ్చన్ ఏంటి, మన జనగణమనని ట్రాన్స్లేట్ చేశారు, ఓకే, బెంగాలీ టు ఇంగ్లీష్ అని. చిత్తూరు మదనపల్లి. ఎవరు చేసింది ఇది? చిత్తూరు మదనపల్లిలో కూర్చొని రవీంద్రనాథ్ ఠాగూర్. ఇది మనకి 6th క్లాస్ ఎన్సీఆర్టీలో సోషల్ పొలిటికల్ లైఫ్ 1 స్టార్ట్ కావడానికి ముందే ప్రియంబుల్ ఇవన్నీ ఉంటాయి కదా, నేషనల్ యాంథమ్ అయిపోతుంది కదా, నేషనల్ యాంథమ్ కింద ట్రాన్స్లేటెడ్ వర్షన్ పెట్టి, ఆ ట్రాన్స్లేటెడ్ వర్షన్ కింద నోట్ పాయింట్ అని పెట్టి, ఆ స్మాల్ నోట్ పాయింట్ ఇక్కడ ఇచ్చాడు, ఆ నోట్ పాయింట్ పెట్టి ఈ నోట్ పాయింట్లో నుంచి క్వశ్చన్ తీసి ఇచ్చాడు. ఆ క్వశ్చన్ నెంబర్ 36 అది సెట్ ఏలో. సేమ్ ఇదే 37 అదే సెట్ ఏలో. ఇందాక తీసిందేమో పొలిటీ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ నుంచి. క్వశ్చన్ నెంబర్ 37 వెంటనే దానికి కాన్సిక్యూటివ్ క్వశ్చన్ అది, అదే సెట్ ఏలో. అది ఎక్కడి నుంచి, బూర్జహామ్ అని ఇచ్చాడు కదా, అది 6th క్లాస్ ఎన్సీఆర్టీ అవర్ పాస్ట్ 1లో నుంచి తీసి ఇచ్చాడు. బూర్జహామ్ అనే ప్లేస్, మ్యాచ్ ద ఫాలోయింగ్ 18th పేజ్లో ఉంది. ఇవన్నీ ఓకే. ఇక్కడ మీకు ఇంకొక మ్యాజికల్ థింగ్ ఒకటి చెప్తాను. ఇక్కడ ఒక క్వశ్చన్ చూడండి, పీవైక్యూ అంటే ఎట్లా చదవాలి అనడానికి మీకు ఒక ఎగ్జాంపుల్ ఇది. మీరు జూమ్లో చూస్తే ఒక క్వశ్చన్ యూపీఎస్సీ కండక్ట్ చేసిన ఎగ్జామ్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ 2016లో ఉన్న క్వశ్చన్ అది. బైసెఫనాల్ ఏ పైన అడిగాడు. ఇది ఒక ఫిల్మ్లో కూడా వచ్చింది. ఇది క్యార్సినోజెనిక్ ఏజెంట్ అని, దీనివల్ల క్యాన్సర్ వస్తుందని, మనకి వాటర్ బాటిల్స్ బాగా ఎండలో ఉన్న వానలో ఉన్నవి తాగితే మనకి ఆ క్యార్సినోజెనిక్ ఏజెంట్స్ ప్రవేశిస్తాయని ఉంది. కార్తీ ఫిల్మ్ అది, సర్దార్ అని ఉంటుంది అది. ఓకే, బైసెఫనాల్ 2016లో యూపీఎస్సీ ఎన్డీఏలో అడిగిన క్వశ్చన్ అది. అది 2021లో యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో అడిగింది. అందులో ఆప్షన్స్ ఉంటాయి కదా, ఏబిసిడి. బైసెఫనాల్ ఏకి సంబంధించని ఆప్షన్ కూడా కరెక్ట్గానే ఇంకొక పాలీఇథిలీన్ టెరాఫ్థలేట్ అని ఉంది. సి ఆప్షన్ పాలీఇథిలీన్ టెరాఫ్థలేట్. పాలీఇథిలీన్ టెరాఫ్థలేట్ అనే సి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మళ్ళీ 2022లో క్వశ్చన్ అడిగాడు. 2022లో క్వశ్చన్ అడిగాడు. మీకు అది నేను రెడ్ మార్క్ తోటి చేసినవి చూడండి. ఎన్డీఏ 2016లో యూపీఎస్సీ కండక్ట్ చేసిన వన్ ఆఫ్ ద ఎగ్జామ్స్లో అడిగింది. 2021లో ఏబిసిడి అని సేమ్ అదే బైసెఫనాల్ ఏ గురించి అడిగిన క్వశ్చన్. సి ఆప్షన్ అసలు ఆన్సర్ కాదు, పాలీఇథిలీన్ టెరాఫ్థలేట్. అది మళ్ళీ 2022లో వచ్చింది. అంటే మీకు ఒక లాజిక్ ఏమర్థం అవుతుందంటే, మనం చదివే క్వశ్చన్స్లో స్టాండర్డ్ బుక్స్ నుంచి ఒక 10 MCQs పక్కా దిగుతాయి డైరెక్ట్గా. పీవైక్యూస్ నుంచి అంటే యూపీఎస్సీ ఏ స్టేట్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసినా యూపీఎస్సీ నామ్స్ ఫాలో అవుతాయి. ఏపీపీఎస్సీ కూడా అట్లే అడుగుతున్నాయి పేపర్. ఇప్పుడు టీఎస్పీఎస్సీ రాష్ట్ర 2 ఎగ్జామ్స్ కూడా అట్లే ఉన్నాయి. సో మనం ఎట్లా చేసినా కూడా అందులో నుంచి మనకి 10 MCQs అట్లా వచ్చినాయి ఒక స్టాండర్డ్ బుక్స్ నుంచి, ఇంకొక 10 MCQs పీవైక్యూస్ నుంచి వస్తాయి. కానీ అసలు వీటి గురించి తెలియని వాళ్ళు అసలు ఎక్కడెక్కడి నుంచి ఇస్తున్న క్వశ్చన్స్ అంటే మనకు కన్ఫ్యూజన్ వస్తుంటుంది. లేదు, వాళ్ళకి ఒక సపరేట్ స్టాండర్డ్ సెట్ ఆఫ్ బిట్ బ్యాంక్ ఉంటుంది, అందులో నుంచి తీసి ఇచ్చేస్తారు కొన్ని క్వశ్చన్స్. మిగతా అన్నీ మనకి ఇక కరెంట్ అఫైర్స్, ఇక స్టాటిక్ సబ్జెక్ట్స్ నుంచి ఎప్పటికప్పుడు ట్విస్ట్ చేసి అవే థీమ్స్ మీద ఇస్తారు. అదే జైనిజం, అదే బుద్ధిజం, అదే ఐవీసీ, సేమ్ అవే పాలిటీ ఆర్టికల్స్, ఎఫ్ఆర్ అని. సో ఇది బేసిక్ స్ట్రక్చర్ మనకి. మనం కరెక్ట్గా మీకు ఆ క్వశ్చన్స్కి సంబంధించిన మేము క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు దానిలో పీవైక్యూస్ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎప్పుడు ఎక్కడి నుంచి తీసినారు, ఇవన్నీ కూడా మీకు పంపిస్తూ ఉంటాం మేము. అందులో నుంచి మీరు చూసుకుంటుంటారు. అంటే ఆ క్వశ్చన్ సెట్ చేసినప్పుడు ఆన్సర్లోనే ఇస్తాం, ఎక్స్ప్లెనేషన్లోనే. ఈ ఏరియాలో నుంచి ఈ క్వశ్చన్స్ అప్పుడు అడిగారు ఇట్లని, ఇది రీసెర్చ్ అనేది. సో ఇట్లా 30 ప్రిలిమ్స్ టెస్ట్ రాసుకుంటే ఆ 4500 MCQస్తో పాటు అడిషనల్గా మీరేం చేయొచ్చు, ఇంకా పీవైక్యూస్ ప్రాక్టీస్ చేయొచ్చు. 40 years యూపీఎస్సీ పీవైక్యూస్ అన్నీ కూడా మేము
ఒక్కొక్క చిన్న చిన్న ఇందాక డీకోడ్ చేసిన కదా అట్లా మనకి మెయిన్స్ టీఎస్పీఎస్సి అట్లనే ఒక్కొక్క సిలబస్ మైక్రో టాపిక్ మీద కూడా మొత్తం 40 years యూపీఎస్సీ పీవైక్యూస్ మీద క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇట్లా అంటే మీకు ఐవీసీలో మొత్తం 40 yearsకి ఎన్ని క్వశ్చన్లు వచ్చినాయి, రిగ్వేదిక్లో మొత్తం 40 yearsలో ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి, ఫండమెంటల్ రైట్స్ మీద 40 yearsలో యూపీఎస్సీలో ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి, అట్లా ఒక్కొక్క మైక్రో టాపిక్ మీద మొత్తం 40 yearsలో ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయని అక్కడ బుక్స్గా తయారు చేసాము. అవి పబ్లిష్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి, ప్రస్తుతం సాఫ్ట్ కాపీస్ ఉన్నాయి. అవి మన టెస్ట్ పోర్టల్లో అప్లోడ్ కూడా చేస్తాం మీకు. ఓకే, సో ఇది యాక్చువల్ R&D అంటాం. మనం కంటెంట్లో ఏం చేస్తామంటే R&D కూడా చేస్తాం, రీసెర్చ్ చేస్తాం, కంటెంట్ డెవలప్ చేస్తాం. చేసిన తర్వాత అది మీ చేతికి ఇస్తే మీరు దాన్ని ఓపికగా ప్రతిరోజు చదవాలి, అంతే. మళ్ళీ గుర్తుపెట్టుకుంటూ ఉండాలి, అదొకటి చేసుకోగలిగితే సరిపోతుంది. ఓకే, ఐ థింక్ ఈ సెషన్ మీకు హెల్ప్ చేసి ఉండొచ్చు. షెడ్యూల్ వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా కింద ఉన్న అడ్మిన్ డెస్క్తో మీరు మాట్లాడచ్చు. ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా అక్కడ మేము క్యాబిన్లో కూర్చొని ఉంటాను, మీరు రావచ్చు. ఓకే, థ్యాంక్ యూ.